అది కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం. మరి ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని భగవంతుడు ముందేస్తే, స్వామి కొబ్బరికాయ ఎట్లయితే పగిలిందో నా అహంకారం అలా పగులుగాక, నా అజ్ఞానం అలా పగులుగాక అని స్వామికి విన్నవించాలి. కొబ్బరికాయ కొట్టడం తప్పు కాదండి. కొబ్బరికాయ ఫట్ అని కొట్టినప్పుడు వెంటనే మీరు ఆ ప్రార్థన చేయాలి, స్వామి కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నాలో ఉన్న దుర్గుణాలు కూడా అలా వెళ్ళిపోవాలి. అంతేగాని కొబ్బరికాయ కులిపోయింది, కొబ్బరికాయ ఏదో తప్పైపోతుంది, పువ్వు వచ్చింది ఏదో మంచి అయిపోతుంది, ఇలాంటివి ఏమీ లేదు. మాకు ఒకసారి పువ్వు వచ్చింది, దాని తర్వాత చెయ్యి ఇరిగింది, కాబట్టి ఇంక పువ్వు వస్తే మంచి అవుతుంది లేకపోతే ఇది అవుతుంది, అవన్నీ పక్కన పెట్టండి. మన భావన మంచిగా ఉండాలి. స్వామికి ఎందుకు నేను కొబ్బరికాయ కొడుతున్నా, ఎందుకు తలనీలాలు ఇస్తున్నా, ఎందుకు దండవత్ ప్రణామం చేస్తున్నా భగవంతుడి ఆలయంలో, ఎందుకు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నా, ఎందుకు స్వామి దర్శనం ఆపాద మస్తకం ఎందుకు దర్శనం చేసుకుంటున్నా, తీర్థం ఎందుకు తీసుకుంటున్నా, ప్రసాదం ఎందుకు చూస్తున్నా, ఆలయంలో కూర్చోమని ఎందుకు అంటారు, ఇవన్నీ మనకి తెలిసినప్పుడు ఎంత ఆనందం అండి. అంతేకాని బల్లి పడింది, పిల్లి వెళ్ళింది, కుక్కొచ్చింది, ఇవన్నీ ఏంటండి అసలు. ప్రతి కదలికలో తప్పు, ప్రతిదాన్ని కుక్క, పిల్లి, నక్క, ఇవన్నీ గాడిద, ఇవన్నీ కూడా మన జీవితాన్ని నిర్ధారణ చేస్తే అసలు మనం ఎక్కడికి వెళ్తామండి. నీ చేతుల్లో ఉంది నీ జీవితం, నీ భావనలో ఉంది నీ జీవితం, భగవత్ కృపలో ఉంది జీవితం, నీ సంకల్ప బలంలో ఉంది నీ జీవితం.